యుధిష్ఠిర వార్త ప్రేక్షకులకు నమస్కారం. నేను రమేష్ పోదరాజు. చూస్తున్నారు కదా, ఇగో మళ్ళీ వెంకటరామరెడ్డి మన పెదబాపు కేసీఆర్ సంబంధించిన వార్తని పట్టుకుని వచ్చిన. ఏం జరిగిందంటే, నేను నిన్ననే R&R కాలనీ ముంపు గ్రామాలు ఏదైతే మల్లన్న సాగర్లో పోయినాయో ఆ ఊర్లకు పునరావాసం ఎక్కడైతే ఏర్పాటు చేసారో అక్కడికి పోయినా, అక్కడ పబ్లిక్ టాకులు తీసుకున్నా, అక్కడ జనాలు ఏమనుకుంటారు అనేది యావత్ తెలంగాణకి మెదక్ పార్లమెంట్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. సో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు వినిపిస్తా వీడియోలు. మీరు కొద్దిసేపు అట్లే ఓపిక ఉంటండి. ఏం జరిగిందంటే, నర్సాపూర్ కారర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ లోక్సభ భరాసా అభ్యర్థి వెంకటరామిరెడ్డి. ఈ పెద్ద మనిషి క్యారెక్టర్ ఏంది, ఈ పెద్ద మనిషి చేసిన భాగోతం ఏంది, కలెక్టర్గా ఉన్నప్పుడు ఏం వెలుగా పెట్టిండో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక చూడరు జల్లి. మీకు ఫస్ట్ వెంకటరామరెడ్డి గురించి అక్కడ ఉన్న జనాలు ఏం మాట్లాడరు అసలు. ఇక కొంత గుండె నిబ్బరం చేసుకుని నేను బీఆర్ఎస్ వాళ్ళు వింటే చచ్చిపోతారు. వెంకటరామరెడ్డి ఉంటేనైతే వింటేనైతే వెంకటరామరెడ్డి, హరీష్ రావు ఈ వీడియోలు వింటేనైతే ఆ పబ్లిక్ మీటింగ్లో కానీ బహిరంగంగా వాళ్ళే హ్యాంగ్ చేసుకోవాలి, ఇక ఊరేసుకునే పరిస్థితి. ఇక వినురి. వీళ్ళందరూ మాకు తేర్ల వేసిరు, అందరూ రామచంద్ర వేసి వీడికి వస్తే తిననికి తిండి లేదు, దేనికి కైకి లేవు, నీకు చేను చిలక లేదు, అటువంటి జాగలా కూలిపోయి ఇండ్లు కట్టించుండు. మా ఇండ్లలో పోయి మీరు చూడండి సార్, మా ఇల్లు రాత్రి వానకు ఒక్కొక్క వాన గోస కాదు. తిరిగేది వాడు లంగా, వాడు దొంగ, వాడు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇంత భూములు కోల్పోయారు, ఇంత నష్టపోయారు, అయినప్పటికీ కూడా ఇంకా ఆ ముంపు గ్రామాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆ భరాసా కండువాలు వేసుకొని తిరుగుతారు కదా, వాళ్ళని ఉద్దేశించమంటే వాళ్ళ దొంగలు, లంగలు, బుద్ధి లేదని కూడా చాలా బుద్ధులు తిడుతున్నాయి. ఎందుకంటే మరి పైసలకు కక్కుర్తి వాడే చేస్తారు కొంతమంది అని. హరీష్ రావు నమ్మితే అంతే. అమ్మ రామచంద్ర చేస్తున్నాము. ఒక్కొక్క పురాణాలు ఆగమవుతారు, యాగంలో చచ్చిపోతారు, వేల మంది చచ్చిపోయారు. వేల మంది చచ్చిపోతారు. నాకు అడవి ప్రాంతం ఉండే వందల మంది, వేల మంది చచ్చిపోతారు. భూ నిర్వాసితులు ఆడికించి ఊరు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళని ఒక్కరిని కూడా పట్టించుకున్న పాపాన పోకపోతురి. అటేం కల పోలేదు అట హరీష్ రావు. ఇంతవరకు హరీష్ రావు పోలే, నా వెంకటరామరెడ్డి పోలే, నా ఎవడు పోలే. ఊళ్ళో ప్రాంతం ఉండే ప్రశాంతంగా బతికేటోళ్ళకు ఇడిగి తెచ్చి వారి ఇంట్లో పీరియాలా, వాడు జావా, వాడి చెప్పు కాదు, వాడి గలవా ఉంచుడు హరీష్ రావు. వారి ఇంట్లో పీరియాల ఆయన కుండలు ఎట్టులో పెట్టిండు తోడు. చూడు ఏమనిపిస్తలేదా? ఆ బతుకుడు కంటే ఇంకేమైనా అయింది నయం. ఏం బూతులు, ఏం శాపనార్థాలు అవి పాపం. వాళ్ళు మనం జెన్యున్ మరి పోయి ఇట్లా కదిలించినాం, మమ్మల్ని మా మీద కూడా వచ్చారు, మీరేనా నచ్చి రారా ఇటే కదా మీ ముఖానికి మా బాధలు చూపెట్టిరా అని చెప్పేసి మీడియా మీద కూడా మళ్ళీ పడుతున్నారు వాళ్ళు. అంటే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను తెలంగాణ ప్రజల కిందికే లెక్క పెడతలేడు వాడు. ఓట్లు అడగడానికి కూడా పోతలేరట. అంటే మీ ఓటు కూడా మాకు అవసరం ఎట్లా మాకు వేయరు కదా అని. ఎందుకంటే కొట్లానే సన్నాసి ఒక్కడు లేడు కాబట్టి. ఆడు ఓట్లాలి, ఏడు ఓట్లాలి అంటే అటెంకలు ఎప్పుడు ఓట్లు అడగడానికి పోతాడు. ఆ గజ్వేల్ చుట్టూ మూలుగు, కుక్కునూరుపల్లె, ఆ గజ్వేల్ ముంపు గ్రామాలు భూ నిర్వాసితుల పునరావాస కాలనీల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే ఆ కాలనీలకు పోయి అడుగుతలేరట ఓట్లు. వాళ్ళ బాధ ఏంటంటే మా ఓటు అడిగేటోడు కూడా లేడు అని. వాళ్ళని బట్టి 5 ఏళ్ల కింద ఖాళీ చేయించి నెత్తి మీద తట్టలు పెట్టి బగన్లు బాసాన్లు పెట్టి పంపించారంటే ఈ వారికి ఆడ పోయి మంచి చెడు అడిగినోడే డట. వాళ్ళ బాధ చూడరు, ఆవేదన చూడరు ఒకసారి. సగం కేసీఆర్ మొత్తం అంటే సగం ఇచ్చాడు అంతేనా? అన్ని దేవుడు చేసిండు. వెంకటరామరెడ్డి రాజుడు వీళ్ళందరి కొరకు దేవుడు చేసుడు మమ్మల్ని ఆగం చేసి నవ్వుతుంది. కానీ చూసినావా, కేసీఆర్ కూడా తెలియనియలేరట మొత్తం. కేసీఆర్ మొత్తం ఏమన్నాడు కానీ వీడు ఈ మధ్యలో ఈ ఇద్దరు దొంగలు కలిసి వేయలేదు అని చెప్పి చెప్తాడు డైరెక్ట్గా. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు. మెదక్ పార్లమెంట్ ప్రజలు బాగా ఆలోచించాలి, ఎవరు కోట్లు ఎత్తున్నావు, ఎవరు కోట్లు ఎత్తాలి. మరి చెట్లు గుట్టలు కైకిలు పోదామన్నా ఎవరు విడిస్తట్లేదు. నాటు బతుకుతారు. హరీష్ రావు ఇద్దరు కలిసి ఆయన నోచుకున్నారు. అంతేనా? అయ్యో ఇల్లు నోచుకున్నారు ఇద్దరు కలిసి. అంతేనా? ఇప్పుడు మరి అదే వెంకటరామరెడ్డి మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు. ఇప్పుడు మరి గెలవాడు రాడు. ఇప్పుడు మరి ఓట్లు ఆడే కట్టాడు. ఇప్పుడు వస్తే తల్లి అయితే దానికి హరీష్ రావుకు వారికి. అంతేనా? ఇల్లు నోచుకున్నాడు. చూసినావా, వస్తే తన్నులే అయితే అంటారు డైరెక్ట్. వెంకటరామరెడ్డి, హరీష్ రావు పొరపాటు కూడా ఈ వీడియోలు చూసి ఓ రెచ్చిపోయి ఈ వీడియో ఎందుకు గింతగానో మాట్లాడుతున్నాడు, వీడియోలు చెప్తున్నాను అనుకోని మీరు కనుక పోతిరే అంటే మరి చెప్పుల దండలు ఎత్తారట, దెబ్బల పాలు అవుతారట. మీ ఇష్టం మరి. గట్లుంది పరిస్థితి. జెన్యున్గా మీకు ఏమన్నా డౌట్ వస్తే కింద కామెంట్లలో రెచ్చిపోయేటోడు ఎవడన్నా ఉంటే రారి, ఈ వీడియోలు కాదు డైరెక్ట్ ఆడికి ముంపు గ్రామాలు తీసుకొని పోతా. రెచ్చిపోయి కామెంట్లు చేసేటోడు ఎవడన్నా ఉంటే చెప్తున్నా, ఫోన్ నంబర్ పెట్టుర్రి,
కలిసి ఇద్దరం కలిసి ముంపు గ్రామాలకు పోదాం డైరెక్ట్. నువ్వేం ప్రచారం చేసుకుంటో చేసుకో. నేను నిన్ను మెసిలియా పలానోని కలుమని చెప్పా, పలానాతో మాట్లాడియా, వీళ్ళ దగ్గరికి పోతావా, ఇంకో కొత్త దగ్గర పోయి కాలు పట్టుకుంటావా? మీకు దమ్ముంటే ముంపు గ్రామాలలో ఓట్లు అడుగురు పోయి, ఓపెన్ ఛాలెంజ్గా. మీకు చేతనైతే మల్లన్న సాగర్ బూరిఆర్ఎస్ల దగ్గరకు పోయి ఓట్లు అడుగురు. బీఆర్ఎస్ నా కొడుకులు ఒక్కొక్కరు కండువలు వేసుకొని వేరే ఊర్ల పొంట తిరిగి నక్కి తిరుగుడు కాదు. మీ పందుకొక్కు లేక మీ సొమ్ము తిన్న దగ్గర కాదు, అసలు నష్టపోయిన దగ్గరకు పోయి ఓటు అడుగురి మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇంకో అసలు వెంకటరామరెడ్డి క్యారెక్టర్ ఏందో చూపిస్తా. బీఆర్ఎస్ వాళ్ళు కాదు, మీకు తెలుసు వెంకటరామరెడ్డి క్యారెక్టరు. యావత్ తెలంగాణ ప్రజలు అట్లాగే మెదక్ పార్లమెంట్ ప్రజలు ఈ వీడియో చూడాలి. ఆయన క్యారెక్టర్ ఏందో చూసి మీరు ఓట్లు వేయన్నా వద్దని డిసైడ్ చేసుకోరు. వెంకటరామరెడ్డి గురించి ఏడికి వేరే నెగిటివ్గా మాట్లాడుతూ ఎందుకు మరి ఆయన రైతులను మంచిగా అలసి చేసుకోకపోనా? అస్సలు చూడకు, మనిషి లెక్కనే చూడకు. అయితే వేములగట్టిది కొంత భూసేకరణ మిగిలిపోయింది, ఒక 500 ఎకరాలు. అయితే మీరందరూ కలిసి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్కి రండి అని చెప్పిండు. నాది కూడా కొంచెం ఉండేది, నేను కూడా పోయినా. లైన్ కట్టమన్నారు, కట్టినాం. అయితే ఒక ఆమె వేములగట్ట లేడీస్, ఆమెకి ఎకరం నర ఉండేనట, భర్త చనిపోయాడు, ఇద్దరు ముగ్గురు పిల్లలు. ఆమెకు పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని చెప్పింది. అయితే పాస్బుక్లు ఇచ్చింది సార్కు. ఇస్తే దాంట్లో ఏమో చూసిండు 100 ఏళ్ళ నుంచి వస్తున్న భూమి రికార్డ్ ఏమో పట్టా ఉందట వాళ్ళకి, బ్యాంక్ లో లోన్ తెచ్చుకోండి నడుస్తుంది. ఇది మొత్తం అందరికి వినిపించాలి, వెంకటరామరెడ్డి కూడా చూపెట్టు, ఈయన మాట్లాడే వినిపి. అయితే ఆమె సార్ అట్లెట్లా సార్ మీకు దయదలిచినంత ఇవ్వండి భూమి, అదే నాకు ఆధారం, నేను బతకలేకున్నా చచ్చిపోయేటట్టున్నా సార్ అంటే సావు. ఆమె మందాయితే కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ కారెక్కి వెళ్ళిపోయాడు. చచ్చిపోయేటట్టున్నా అంటే సావన్నాడా? సావన్నాడు. నేను పోయినా 2 సార్లు ఆ సార్ దగ్గరికి. మందు ఆయన ముంగట్టే తాగింది. ఆయన ముంగట ఆయన 100 మంది ఉన్నారు, విలేకరులు 100 మంది ఉన్నారు, ఊరోళ్ళు ఒక 500-600 మంది ఉన్నారు. సావు ఎవరి గురించి వస్తున్నావే అనుకుంటా కారెక్కి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గుడు చూడు, ఎంత దుర్మార్గుడు, ఎంత అహంకారము, ఎంత మదము. కలెక్టర్ వా నువ్వు? ఎవరి గురించి సస్తే సావు అన్నాడట. ఒక మహిళను పట్టుకొని కలెక్టర్గా ఉన్నప్పుడే బిహేవియర్ అది. కలెక్టర్ అంటే ఏంది? దేశానికి సేవలు అందించే ఒక జిల్లా పరిపాలనాధికారి నువ్వు. నీకల్లా అంతకంటే ఎక్కువ పెద్ద పదవి ఏముండదు, అలా సేవ చేయ శాత కాక ఏదో సోకులున్నది, నాకు రాజకీయం చేయాలని సోకుందని చెప్పుకోక ప్రజల సేవ చేస్తా అన్నారు కాబట్టి మీ కేసీఆర్ కూడా అన్నారు కాబట్టి అడిగిపోయి ప్రజలకు ఏదో చేస్తా అని వచ్చిండని. ఇంకా మహిళ పాస్బుక్ కొట్టుకొని పోతే నువ్వు సస్తా అంటే సచ్చే సావుడే మార్గం ఉంది సార్ అంటే సస్తే సావు అంటావా? ఎవరి గురించి అంటావా? నీ కళ్ళ ముందట ఒక మహిళ మందు తాగి పడిపోతే కారెక్కి వెళ్ళిపోతావు నువ్వు. నీకు ఐఏఎస్ ట్రైనింగ్లో ఏం చెప్తారు? ప్రతి సమస్యను ట్యాకిల్ చేయాలని కదా, ప్రతి వ్యక్తి సమస్య నీది సమస్యలాగా తీసుకోవాలని కదా, జిల్లాలో ప్రతి ఒక్క వ్యక్తి పౌరుని బాధ్యత నీదే అని కదా నీకు చెప్పేది. గ్రూప్ 1 నీకు అసలు నువ్వు డైరెక్ట్ ఐఏఎస్ అయితే కదా నీ ముఖానికి. ఒక ఆయన అయితే అసలు ఆ సర్టిఫికేట్లు ఏమన్నా నాకు ఆయన మీద ఆ డౌట్ కూడా ఉందన్నాడు ఒక ఆయన అయితే. నీకు కావాలంటే ఆ వీడియో కూడా ప్లే చేస్తా. ఒక సాధారణ మహిళ పట్ల, వ్యవసాయం చేసుకునే మహిళ కూలీ పట్ల వెంకటరామరెడ్డి వ్యవహరించిన తీరిది. ఇక ఇంకో ముచ్చటి నువ్వు ఏం చెప్తున్నావు? అసలు పట్టించుకోలే. ఆడ 500 మంది సార్ ఎట్లా సార్ ఇది పరిస్థితి అంటే కూడా నాకేం సంబంధం రా అనుకుంటా కారెక్కి వెళ్ళిపోయాడు. నాకు మీటింగ్ ఉంది మినిస్టర్ గారితో అనుకుంటే వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కలెక్టర్ ఉండే జన రైతుల పట్టించుకోవడం, ఇలా మరి ఎంపీ అయితే పట్టించుకుంటాడా? మరి ఏడ పట్టించుకుంటాడు నా పెద్ద దొంగ, ఏం పట్టించుకోడు. నేనే స్పెషల్ గా 2-3 సార్లు వారం రోజులు తిరిగి అపాయింట్మెంట్ ఇవ్వమని. ఆయన పిఎన్ బతిమలాడంగా ఒక్క రోజు తోలిచ్చాడు. ఏం రా నువ్వు రోజు వస్తున్నావు, కెమెరాలో కనిపిస్తున్నావు, తొక్తవే అని అన్నాను. అబ్బో సార్ నువ్వు చెక్ ఇవ్వకుండా సరే కానీ నీతో నాకు భయం అవుతుందని చెప్పేసి వచ్చిన. అంటే తొక్తానా డైరెక్టర్. చూడు, యువకుడు మహిళ పరిస్థితి నుండి ఒక దేశ పౌరుడు యువకుడే గీ యువరైతు పోయి అడిగితేనే ఏం రాబోయే ఏమో బాగా వస్తున్నావు, సీసీ కెమెరాలు కనబడుతున్నావు, తొక్కుతా బిడ్డ పండబెట్టి అన్నట. భయపడి బయటకు వచ్చిందట. ఇవాళ బయటకు వస్తున్నారు జనాలంతా, బోరి రాస్తుందంట పాపం. అది ఏం మనిషివి రాబాయి నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఒక మనిషివేనా? అసలు కలెక్టర్ ఉన్నప్పుడు నీకు ఒక గౌరవం ఉండే, జనరల్గా కలెక్టర్ ఉన్నప్పుడే ఓట్టుకున్నావు. కానీ ముంపు గ్రామాల ప్రజలందరూ మోసపోయారు. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నా, మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ చెప్తున్నా, వెంకట్రామిరెడ్డి అనేట ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు భూ నిర్వాసితులందరూ ఏం చేశారంటే, సరే రాజకీయ నాయకులు చెప్తే మాట ఇస్తారు తప్పుతారు, కానీ ఒక కలెక్టరే చెప్తుండు కదా అని నమ్మి ఆయన చెప్పిన మాటలు అన్నీ నమ్మి సంతకాలు పెట్టడం జరిగింది. నష్టపరిహారాలు ఇవ్వలేదు, మొత్తం నిండా ముంచిండు. భూ నిర్వాసితుల నిండా ముంచింది వెంకట్రామిరెడ్డి. అక్కడ ప్రాజెక్ట్ పేరుతోటి భూములు తీసుకొని అక్కడ కొన్ని జాగాలలో నాయకులకు కట్టబెట్టింది ఈ వెంకట్రామిరెడ్డి.
ఈ అందిన కాడికి నష్టపరిహారం అసలు చెందాల్సిన వాళ్ళు కాకుండా ఎవరెవరికి నష్టపరిహారం ఇప్పించింది వెంకటరామరెడ్డి. ఆడ ప్రభుత్వ భూమిని వాళ్ళ అనుచరులకి అక్కడ గ్రామాల సర్పంచ్ల పేరు మీదకి భూమి రిజిస్ట్రేషన్ చేసి తద్వారా చెక్కులు ప్రభుత్వం నుంచి మళ్ళీ రిటర్న్లో నష్టపరిహారం డ్రా చేసి ఆ డబ్బులను ఫామ్ హౌస్లకి అక్కడికి ఆయన కావాల్సిన నాయకులకి ఆయన రాజపుష్పకి ఆయన మెగాకు తరలించుకుంది వెంకటరామరెడ్డి. ఇది వెంకటరామరెడ్డి అసలు స్వరూపం, ఇది వెంకటరామరెడ్డి అసలు క్యారెక్టర్. మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ నిర్ణయించుకోవాలి. మేము చెప్పి ఎందుకు మొంతుకుంటున్నాం, ఎందుకు ఇంత గొంతు చించేటట్టు గొంతు జినిగిపెట్టండి ఎందుకు అరుస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. మేము ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకోలే, మాకు ఎవరితోటి సంబంధం లేదు. తీసుకోవాలనుకుంటే మీ ఈ గుండె వెంకటరామరెడ్డి ఇస్తాడు కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తే. మరి ఎందుకు వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం మేమంతా? ఎందుకు వెంకటరామరెడ్డి నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, దయచేసి ఆలోచించండి. ఒక్కసారి వెంకటరామరెడ్డికి ఓటేయకండి, మీకు దండం ఎత్తి చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు ఓటేస్తే కనుక మా లెక్కనే మీ బతుకులు కూడా తయారవుతాయి. మీ మంచి కోరే చెప్తున్నా. అడ్డదిడ్డంగా ఎట్లా ఊర్లను ఇట్లా క్షణాలలో ఒక ఊరినే న్యాయం మటుమాయం చేయాలంటే వెంకటరామరెడ్డికి ఎరక. నేల మట్టం చేసుడు ఎరక ఆయనకి. అన్యాయం చేయాలంటే తడి బట్టతోటి గొంతు పోయడం తెలుసు ఆయనకి. తేనె పూసిన కత్తి వెంకటరామరెడ్డి. ఏనాడు కూడా కలెక్టర్ లెక్క మాట్లాడకపోయేది, రాజకీయ నాయకులు లెక్కనే మాట్లాడేది కలెక్టర్ డయాస్ మీద కూర్చుంటే కూడా. అది వెంకటరామరెడ్డి అంటే. మీరు మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ బాగా ఆలోచించండి. ఇంత అన్యాయం చేసి మా అందరి గోస ఉంచుకుంటున్న వెంకటరామరెడ్డికి ఓటేసి మా గోస కరెక్టే అని చెప్పేసి మీరు అక్కడ వైపు మద్దతు నిలబడతారా, లేదా భూ నిర్వాసితుల పక్షాన్ని నిలబడతారా? చూడండి, ఇంక అంతో కొంత వీళ్ళంతా నాటకాలు ఆడింది. తెలంగాణ ఉద్యమం అదా నిజం నాటకాలు ఆడింది కేసీఆర్. కానీ అప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు వేటగడ్డ కిష్టాపురం ఈ వేములగట్టు మా వాళ్ళందరూ లొల్లి చేస్తున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చి కొట్లాడినప్పుడు ఏ పార్టీలో ఉన్నా కరెక్ట్ యాదకి లేదు, కాంగ్రెస్లోకి వచ్చింది అనుకుంటే అప్పటికి టీడీపీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి కొట్లాడినప్పుడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీయా ఇంకోటి పార్టీల గురించి మాట్లాడలే, మాకు వచ్చి మద్దతు తెలిపిన వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. మల్లన్న సార్ భూ నిర్వాసితుల పక్షాన కొట్లాడినప్పుడు ఆయన ఐఎమ్ ఓపెన్లీ సేయింగ్, మీరు నీలం మధు ముదిరాజుకు ఓటేయండి. ఒక బీసీ బిడ్డ, 2 ఆధిపత్య కులాల మధ్యలో ఒక బీసీ బిడ్డకు టికెట్ వచ్చింది. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి అని చెప్పట్లేదు. వైబికాస్ మేము మల్లన్న సాగర్ భూ నివాసితులు కొట్లాడుతున్నప్పుడు ఇంకా అంతో కొంతో మాకు అప్పుడు ధర్నాలు చేసి మా ఎంబడ నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. సో చూడండి, సరే రేవంత్ రెడ్డిని లెక్కలు తీసుకోకండి, ఇంకే పార్టీ లెక్కలు తీసుకోకండి, నీలం మధు ముదిరాజును గెలిపించే ప్రయత్నం. ఎందుకంటే ఒక ఫైటర్, ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కాస్త కింద మీద అయినప్పటికీ కూడా ఆయన ఓన్ స్టామినా ఏందో చూపెట్టుకున్నాడు. 40,000 పైచీలకు ఓటు బ్యాంక్ చూపెట్టుకున్నాడు. ఇవాళ మనందరి కోసం తన సర్వస్వం వదిలేసి ఇవాళ మెదక్ పార్లమెంట్లో పోరాటం అనేది చేస్తున్నాడు. చూస్తున్నాం మన భూ నివాసుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. అక్కడ మన సిద్దిపేట నడిబొడ్డున కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఏటిగడ్డ కిష్టాపూర్ రైతుల గోసలు నాకు తెలుసు అని అన్నాడు. ఇవాళ నేను పబ్లిక్లో పోతే కూడా మీకు ఆ వీడియో తీసి చూపిస్తా. పబ్లిక్లకు నిన్న భూ నిర్వాసితుల దగ్గరికి, మల్లన్న సాగర్ భూ నిర్వాసుల దగ్గరికి పోతే కూడా కొంతమంది ఇదే విషయాన్ని వెలుబుచ్చారు, ఇదే అభిప్రాయాన్ని. ఏమంటున్నారంటే, బిడ్డ మనం 5 ఏళ్ళకు లేటికి వచ్చి ఉన్నాము, కనీసం మన పేరు తీసినోడు కూడా దిక్కులేదు, ఆఖరికి రేవంత్ రెడ్డి అన్న మన పేరు తీసినట్టు. కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, దయచేసి మళ్ళీ చెప్తున్నా. కనీసం మల్లన్న సాగర్ కిష్టాపూర్ అని మన ఊర్లో పేర్లన్న తీసిండు బిడ్డ అంటారు. మనం ఒక్కళ్ళు ఉన్నాము, భూ నిర్వాసితులు ఉన్నారని గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. సో ఈ విధంగానన్నా మా సమస్యలన్నీ తీరుతాయేమో అనే ఆశ. ఎందుకంటే అటు వాళ్ళు చేయలేదు, ఇటు వీళ్ళు చేయలేదు. కనీసం నీలం మధు ముదిరాజుని ఎంపీగా గెలిపించుకుంటున్నా 4 అప్లికేషన్ పట్టుకొని పోయి నీలం మధు దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి, మా పెండింగ్ నష్టపరిహారాలు ఏమున్నాయి అవి ఇవ్వండి, మాకు న్యాయంగా జరగాల్సిన ఇవ్వాల్సిన నష్టపరిహారాలను ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటాం. కనీసం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం 6 నెలల లోపలన్నా భూరి అసలు న్యాయం జరుగుతుందేమో, కనీసం ఒక గుర్తింపు వస్తుందేమో అని చెప్పేసి. అటు ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తాను రవ్వేటే వేయని, ఇంటికో ఉద్యోగం ఇస్తానాడు ఇవ్వేటే వేయని, కోకోకోలా కంపెనీ కడతానాడు. ఇప్పుడు ఇలా అవన్నీ తీసుకుపోయాడ అన్ని కాంక్రీట్ జంగిల్ చేసేసి ఇప్పుడు ఆడ కూడా రీజనల్ రింగ్ రోడ్ తోటి ఇప్పుడు ఇక్కడ ఊర్లు పోయి ఆడిపోతే ఆడ కూడా ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు అవి కూడా పోతున్నాయి ఆడ కొంతవరకు. చూడండి వాళ్ళ అరాచకాలు ఏడదాకా వచ్చినవి, ఎంత కథ వచ్చిందో, ఎంత ప్లానింగ్ లేకుండా మమ్మల్ని అందరు నాగం చేసిరో. సో మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ దయచేసి నీలం మధుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.